అందరికీ నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోనే ఒక సంచలనం సృష్టించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం, అదేనండి థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి పూర్తిగా అర్థం చేసుకోబోతున్నాం. దీని గురించి ముందుగా పెద్దగా ఐడియా లేకపోయినా పర్వాలేదు. ఈ ఎక్స్ప్లెయినర్ పూర్తయ్యేసరికి పరీక్షల్లో వచ్చే ఎలాంటి ట్రిక్కీ ప్రశ్నకైనా ఈజీగా ఆన్సర్ చేసే స్థాయికి మనం చేరుకుంటాం. మరి ఈ సంక్లిష్టమైన అంశాన్ని ఎంతో ఆసక్తికరంగా డీకోడ్ చేద్దామా? ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలేంటో ఫాస్ట్గా చూసేద్దాం. స్థలం మరియు సమయం గురించి కొత్త ఆలోచన, ఆ తర్వాత స్పెషల్ రిలేటివిటీ, జనరల్ రిలేటివిటీ, వాస్తవ ప్రపంచంలో వీటి ప్రూఫ్స్, అండ్ ఫైనల్గా పరీక్షలకు పనికొచ్చే కొన్ని కీ పాయింట్స్. మొదటి విభాగం స్థలం మరియు సమయం అంటే స్పేస్ అండ్ టైం గురించి మనకున్న పాత ఆలోచనల్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడే మనకు ఒక బేసిక్ డౌట్ వస్తుంది. స్థలం, సమయం ఎప్పుడూ ఒకేలా కాన్స్టెంట్గా ఉంటాయా? అంటే సమయం అనేది యూనివర్స్లో ఎక్కడైనా ఎవరికైనా ఒకే స్పీడ్తో గడుస్తుందని మనమంతా అనుకుంటాం కదా. కానీ నిజానికి అది చాలా పెద్ద భ్రమ. ఈ పాయింట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది రియాలిటీ గురించి మనకున్న బేసిక్ ఐడియాను పూర్తిగా మార్చేస్తుంది. నార్మల్గా అయితే టైం అయినా డిస్టెన్స్ అయినా ఎక్కడికైనా ఒకటే కదా అనుకుంటాం. కానీ ఐన్స్టీన్ ఏమన్నారంటే మనం ప్రయాణించే వేగాన్ని బట్టి, మనమున్న ప్లేస్ని బట్టి సమయం కూడా స్లో అవుతుంది. అలాగే వస్తువుల పొడవు కూడా తగ్గిపోతుంది. దానికి తోడు గ్రావిటీ అనేది స్పేస్ని, టైంని వంచేస్తుందని ఆయన చెప్పారు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదూ. ఇక రెండవ విభాగం ప్రత్యేక సాపేక్షత లేదా స్పెషల్ రిలేటివిటీ అంటారు. ఇది ప్రధానంగా హై స్పీడ్లో ప్రయాణించే వస్తువుల గురించి వివరిస్తుంది. ఈ థియరీ మొత్తం 2 బేసిక్ రూల్స్ మీద నిలబడి ఉంది. మొదటిది, ఏకరీతి వేగంతో కదులుతున్నప్పుడు భౌతిక శాస్త్ర నియమాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ఇక రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కాంతి వేగం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. చూసే వ్యక్తి కదులుతున్నాడా, ఆగి ఉన్నాడా అనేదానితో సంబంధమే లేదు. కాంతి వేగం మాత్రం సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. యూనివర్స్లో ఇది ఎప్పటికీ మారదు. ఇలా కాంతివేగం కాన్స్టెంట్గా ఉండటం వల్ల ఒక అద్భుతం జరుగుతుంది. అదే టైం డైలేషన్ అంటే సమయ విస్తరణ. సింపుల్గా చెప్పాలంటే కదులుతున్న వస్తువుల దగ్గర సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యోమగామి కాంతివేగానికి దగ్గరగా అంతరిక్షంలో ట్రావెల్ చేసి తిరిగి భూమికి వచ్చాడనుకోండి. ఇక్కడ భూమిమీద ఉన్నవాళ్లకంటే ఆ వ్యోమగామి వయస్సు చాలా తక్కువగా ఉంటుంది. అంటే అతని కోసం సమయం బాగా స్లో అయిపోయిందన్నమాట. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీస్లోనే లాజిక్లాగా అనిపించినా ఫిజిక్స్ ప్రకారం ఇది 100% నిజం. కేవలం సమయమే కాదు, స్థలం అంటే స్పేస్ కూడా మారుతోంది. దీన్నే లెంత్ కాంట్రాక్షన్ లేదా పొడవు కుదింపు అంటారు. విపరీతమైన వేగంతో కదులుతున్నప్పుడు ఆ వస్తువులు వెళ్తున్న దిశలో వాటి పొడవు భౌతికంగా తగ్గిపోతుంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ స్పీడ్స్ దగ్గర స్పేస్ కొలతలు కూడా వాటంతటవే మారిపోతాయి. ఇక్కడే భౌతిక శాస్త్ర చరిత్రలోనే మోస్ట్ పాపులర్ ఈక్వేషన్ ఎంట్రీ ఇస్తుంది. అదే E=mc². ఎనర్జీ ఇంకా మాస్ అంటే శక్తి మరియు ద్రవ్యరాశి వేర్వేరు కాదు, ఆ రెండూ ఒకటేనని, ఒకదాన్ని మరొకటిగా మార్చవచ్చని ఈ ఈక్వేషన్ ప్రూఫ్ చేస్తుంది. ఒక చిన్న ద్రవ్యరాశిని తీసుకుని ఎనర్జీగా మారుస్తే అది ఊహించలేనంత భారీ శక్తిని ఇస్తుంది. మన న్యూక్లియర్ రియాక్టర్ల దగ్గర్నుండి అణువాయుధాల వరకు పనిచేసేది ఖచ్చితంగా ఇదే ప్రిన్సిపల్ మీద. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. సాధారణ సాపేక్షత అంటే జనరల్ రిలేటివిటీ. ఇది గురుత్వాకర్షణ ఎలా వంగుతుందనేది వివరిస్తుంది. ఒకసారి 1915 సంవత్సరంలోకి వెళ్దాం. జనరల్ రిలేటివిటీని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ స్పేస్ టైం అనే కాన్సెప్ట్ ఏంటో క్లారిటీ రావాలి. సాధారణంగా స్థలం వేరు, సమయం వేరు అని మనం అనుకుంటాం. కానీ ఐన్స్టీన్ ప్రకారం అవండు వేరు కాదు. అవి రెండు కలిసిపోయి ఒకే ఒక ఫ్యాబ్రిక్ లాగా, ఒక వస్త్రంలాగా అల్లుకొనుంటాయి. ఒక వస్తువు ఎంత స్పీడ్గా వెళ్తోంది, ఎక్కడ ఉంది అని దాన్ని బట్టి ఈ ఫ్యాబ్రిక్ మారుతూ ఉంటుంది. ఇదే ఈ థియరీకి అసలైన ఫౌండేషన్. మరి ఐన్స్టీన్ చెప్పిన దానికి, న్యూటన్ చెప్పిన దానికి తేడా ఏంటి? న్యూటన్ ఏమన్నారంటే గురుత్వాకర్షణ అంటే 2 వస్తువులు ఒకదానొకటి ఆకర్షించుకునే ఒక అదృశ్య శక్తి
కానీ ఐన్స్టీన్ ఈ పాత కాన్సెప్ట్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన ఉద్దేశంలో గురుత్వాకర్షణ అనేది ఒక పుల్లింగ్ ఫోర్స్ కాదు, అది స్పేస్ టైం అనే ఈ ఫ్యాబ్రిక్లో ఏర్పడే ఒక రేఖాగణిత వంపు అంటే కర్వేచర్ అనే ఒక మైండ్ బ్లోయింగ్ ప్రపోజల్ తెచ్చారు. దీన్ని ఇంకా సింపుల్గా ఇమాజిన్ చేసుకుందాం. గాలిలో ఒక రబ్బర్ షీట్ని గట్టిగా లాగి పట్టుకున్నామనుకోండి. ఇప్పుడు దాని మధ్యలో ఒక బరువైన ఇనుప బంతిని పెడితే ఏమవుతుంది? ఆ బరువుకి షీట్ కిందికి వంగుతుంది కదా. ఇప్పుడు దాని పక్కన చిన్న చిన్న గోళీలు వేస్తే ఆ వంపు కారణంగా వాటంతటవే ఆ పెద్ద బంతి వైపు దొర్లుకుంటూ వస్తాయి. సేమ్ టు సేమ్ మన యూనివర్స్లో సూర్యుడు, భూమి లాంటి భారీ గ్రహాలు స్పేస్ టైంను అలాగే వంచుతాయి. ఆ వంపు వల్ల క్రియేట్ అయ్యే ఎఫెక్ట్నే మనం ఫీల్ అయ్యే గ్రావిటీ. సింపుల్ గదా? ఈ జనరల్ రిలేటివిటీ థియరీ ఆధారంగా ఐన్స్టీన్ కొన్ని అద్భుతమైన ప్రిడిక్షన్స్ చేశారు. సూర్యుడిలాంటి పెద్ద నక్షత్రాల దగ్గర స్పేస్ టైం వంగి ఉంటుంది కాబట్టి దాని పక్కనుండి వెళ్లే కాంతి కూడా వంగుతుందని చెప్పారు. అంతేకాదు, భారీ వస్తువుల దగ్గర గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టైం కూడా బాగా స్లో అవుతుంది. దానికి తోడు కాంతి కూడా ఎస్కేప్ కాలేనంత డెన్సిటీ ఉండే బ్లాక్ హోల్స్ గురించి, స్పేస్ టైంలో వచ్చే అలలలాంటి గ్రావిటేషనల్ వేవ్స్ గురించి ఈ సిద్ధాంతం ముందే ఊహించింది. సరే, ఇదంతా థీరీ కదా, మరి నిజంగా ప్రూవ్ అయిందా? అదే మన 4వ విభాగం, వాస్తవ ప్రపంచ ఆధారాలు మరియు వాటి ఇంపాక్ట్. టైం లైన్ పరంగా చూసుకుంటే 1905లో స్పెషల్ రిలేటివిటీ, 1915లో జనరల్ రిలేటివిటీ వచ్చాయి. ఆశ్చర్యకరంగా కేవలం 4 ఏళ్లలోనే, అంటే 1919 సూర్యగ్రహణం టైంలో కాంతి వంగడాన్ని సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. దీంతో ఆయన థీరీ కరెక్ట్ అని ఫస్ట్ టైం ప్రూవ్ అయింది. ఇక రీసెంట్గా అంటే ప్రెజెంట్ టైంలో లైగో ప్రయోగశాలల ద్వారా విశ్వంలో ఏర్పడే ఆ గురుత్వాకర్షణ తరంగాలను కూడా సైంటిస్టులు డైరెక్ట్గా డిటెక్ట్ చేశారు. ఒక ప్యూర్ థీరీ నుంచి అన్డినయబుల్ సైంటిఫిక్ ప్రూఫ్ వరకు ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. అయితే ఇదంతా మన డైలీ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందని మీరు ఆలోచిస్తుండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రోజు వాడే జీపీఎస్ సిస్టమ్. భూమిపై ఉన్న మనకంటే అంతరిక్షంలో తిరిగే శాటిలైట్స్ చాలా ఫాస్ట్గా కదులుతాయి, పైగా అక్కడ గ్రావిటీ కూడా తక్కువ. ఈ 2 ఎఫెక్ట్స్ వల్ల వచ్చే టైం డిఫరెన్స్ని క్యాల్కులేట్ చేసి టైం కరెక్షన్ చెయ్యకపోతే మన మ్యాప్స్ అన్నీ దారి తప్పిపోతాయి, జీపీఎస్ అస్సలు పనిచేయదు. అంతేకాదు, ఈ బ్లాక్ హోల్స్ మిస్టరీస్ గానీ, మన యూనివర్స్ ఎలా ఎక్స్పాండ్ అవుతోంది లాంటి ఆస్ట్రోఫిజిక్స్ కాన్సెప్ట్స్ని డీకోడ్ చేయడానికి ఇదే అసలైన బేస్. ఇక ఫైనల్గా 5వ విభాగం, పరీక్షలకు ఉపయోగపడే కొన్ని కీ టేక్అవేస్ చూద్దాం. ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడొక సూపర్ మెమరీ ట్రిక్ ఉంది. ఇంగ్లీష్లో ఎస్ అంటే స్పీడ్ కదా, సో స్పెషల్ రిలేటివిటీ అంటే ఎప్పుడు స్పీడ్కి సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి. అలాగే జీ అంటే గ్రావిటీ, కాబట్టి జనరల్ రిలేటివిటీ అనగానే అది గ్రావిటీ అంటే గురుత్వాకర్షణకు సంబంధించినదని ఈజీగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇక స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. టైం అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఒకేలా ఉంటుందని చాలామంది పొరబడతారు, అది తప్పు. అలాగే గ్రావిటీని ఒక రేఖాగణిత వంపులాగా కాకుండా ఇప్పటికీ ఒక పుల్లింగ్ ఫోర్స్లాగే అనుకోవడం ఇంకో మిస్టేక్. అన్నిటికంటే ముఖ్యంగా యూనివర్స్ మొత్తంలో కాంతి వేగం మాత్రమే ఎప్పటికీ కాన్స్టెంట్ అని మర్చిపోకూడదు. ఈ పాయింట్స్ మీద మీరు పక్కా క్లారిటీతో ఉండాలి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తాన్ని ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. నంబర్ 1, స్పేస్, టైం రెండూ వేర్వేరు కావు, కలిసే ఉంటాయి, దాన్నే స్పేస్ టైం అంటారు. నంబర్ 2, వస్తువు కదిలే వేగాన్ని బట్టి సమయం అలాగే పొరుగు కూడా మారుతుంది. నంబర్ 3, భారీ వస్తువులు వాటి బరువు ద్వారా స్పేస్ టైంను వంచుతాయి, అదే గ్రావిటీ. అండ్ ఫైనలీ, శక్తి మరియు ద్రవ్యరాశి రెండూ ఇంటర్చేంజబుల్, అంటే వాటిని పరస్పరం మార్చుకోవచ్చు. దాదాపు 100 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఐడియాస్ ఇప్పటికీ మన మోడర్న్ సైన్స్ను డామినేట్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మిగిలిపోయింది. మన యూనివర్స్ ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది కదా, అలా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఈ స్పేస్ టైం అల్లల వెనుక మనం కనుక్కోవాల్సిన ఇంకెన్ని అద్భుతమైన మిస్టరీలు దాగి ఉన్నాయో కదా. ఈ ప్రశ్న మీలో ఆస్ట్రోఫిజిక్స్ పట్ల క్యూరియాసిటీని మరింత పెంచుతుందని ఆశిస్తూ ఈనాటి ఎక్స్ప్లెయినర్ను ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.